యూరప్ దేశాలలో వ్యూహాత్మకంగానే అడుగులు కదుపుతున్నాయి ముస్లిం దేశాలు. చాలా తెలివిగా ఇప్పుడు సిరియాలోనో, పాలస్తీనాలోనో, యెమెన్‌లోనో ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే ముస్లింలకి గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్‌కో, సౌదీ అరేబియాకో వీటికి వెళ్ళట్లా. వాళ్ళని తీసుకెళ్ళట్లా. ఇంక్లూడింగ్ ఈజిప్ట్‌తో సహా. ఎక్కడికి పోతున్నారు? యూరప్ దేశాలకు వెళ్తున్నారు. శరణార్థులు కాస్త ఆ పైన అక్కడున్న పౌరులవుతున్నారు. నిదానంగా అక్కడ వాళ్ళ ఆధిపత్యం ఎలా సాగుతోందన్నది జర్మనీలో జరుగుతున్న పోరాటాలు, జపాన్‌లో జరుగుతున్న తిరుగుబాట్లు, బ్రిటన్‌లో వారాంతంలో జరుగుతున్నటువంటి పేట్రియాటిక్ మూవ్‌మెంట్సు, ఫ్రాన్స్‌లో తిరుగుబాట్లు చూస్తున్నాం. ప్రజాగ్రహం పెరిగిపోతున్నది చూస్తున్నాం. ఇటలీ లాంటి చోట్ల చూస్తున్నాం. మన స్పెయిన్‌లో ఉన్నటువంటి సియట్టా నగరం మీదన జరిగినటువంటి చూస్తున్నాం. ఇప్పుడు అమెరికా లాంటి చోట్ల న్యూయార్క్‌లో మందాని, టెక్సాస్‌లో ఇప్పుడు తాజాగా ముస్లింలకు సంబంధించి వచ్చింది చూస్తే ఓవరాల్‌గా అమెరికాలో 40 మంది ముస్లిం మేయర్స్ ఉన్నారు. 240 మంది ఈ కౌన్సిలర్ల స్థాయిలో ఉన్నారు. అలాగే 70 మంది స్టేట్ హౌసెస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అంటే మన అసెంబ్లీల టైప్‌లో అక్కడ ఉన్నటువంటి స్టేట్స్‌కి సంబంధించిన దాంట్లో 15 మంది సెనేటర్లు ఉన్నారు. అట్లాగే నలుగురు అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో స్థానం సంపాదించున్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే 2050కి బ్రిటన్‌ని ఇస్లామిక్ రాజ్యంగా, ఆ తరువాత అమెరికాని మారుస్తామని ఎలాగూ ప్రకటించున్నాడు మందాని. భవిష్యత్తులో మందాని అమెరికా తొలి ముస్లిం అధ్యక్షుడైన ఆశ్చర్యపోనక్కర్లేదు.